ఫోర్ సైడ్స్ టీవీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల అభివృద్ధి ధ్యేయంగా పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా రాజకీయంగా సాయం చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని వైసీపీ రాష్ట్ర నాయకురాలు శ్రీదేవి అన్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలతో మహిళలను మోసం చేయడానికి సభల పేరుతో తిరుగుతున్నాడని చెప్పారు. మహిళలు చంద్రబాబుని నమ్మే స్థితిలో లేరంటున్న వైసీపీ రాష్ట్ర నాయకురాలు శ్రీదేవితో మా ప్రతినిధి హనుమంతు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ఆధ్వర్యంలో మహిళల పక్షాన ఉన్నారని, దామాషా ప్రకారం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని చెప్పి అనంతపురం మహిళలు అంటున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు రిజర్వేషన్ల ప్రాతిపదికన మహిళలకు ఎవరు న్యాయం చేశారు అనే దానిపై మనతో మాట్లాడేందుకు శ్రీదేవి గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుస్తుంది. చెప్పండి మేడం, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం మహిళలకు న్యాయం చేసింది? ఏ ప్రభుత్వంలో మహిళల పక్షపాతిగా ఉన్నారు? మీరు ఏ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు చూసిన దాంట్లో మహిళలకు మంచి జరిగింది అనుకుంటున్నారు? నమస్తే అండి. మహిళల పేరు వింటానే వైఎస్ఆర్ కుటుంబం గుర్తుకొస్తుంది. మహిళలకు చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు మంచి చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, ఈనాడు ప్రజెంట్ ముఖ్యమంత్రి, మహిళా పక్షపాతి, మహిళాభ్యుదయవాది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మహిళలకు 51% రిజర్వేషన్ ఇచ్చి నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పోస్టులు, అదేవిధంగా పార్టీలో పదవులు కావచ్చు, చివరకు వాలంటీర్స్ను కూడా 70% వాలంటీర్స్ను మహిళలనే నియమించినారు. అంటే మహిళలకు అత్యున్నత గౌరవం. మన దేశంలో మహిళ అంటేనే చాలా గౌరవమైన స్థానంలో మహిళను ఉంచుతారు. కానీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత చెల్లిని, అమ్మను, భార్యను, పిల్లలను కాకుండా మాలాంటి వాళ్ళందరినీ కూడా సొంత తోబుట్టువుల్లో చూసుకుంటూ తన హక్కును చేర్చుకొని గొప్ప మంచి న్యాయం చేసి మహిళలందరినీ గొప్ప స్థానంలో నిలబెట్టి వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టారు, రాజకీయంగా నిలబెట్టారు. ప్రతి వర్కుల్లో కూడా నామినేటెడ్ వర్కులు, నామినేషన్ వర్కులు, ప్రతి దాంట్లో కూడా మహిళను ముందుకు పెట్టి ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతూ మహిళల మొహాల్లో ఆనందం, ఆ కుటుంబాల్లో సంతోషాన్ని చూసి సంతృప్తి పొందుతున్న నాయకులు ఎవరైనా ఉన్నారు, మహిళలకు న్యాయం చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే అంశం ఏదైనా ఉంది అంటే జగనన్న చేసిన మహిళలకు మేలు. రాష్ట్రంలో 1 కోటి మంది పైన మహిళలకు ఈరోజు న్యాయం జరిగింది. 130 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే దాంట్లో దాదాపు 128 బటన్లు పూర్తి మహిళలకే అంకితం చేశారు. అంటే మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా ఎంత దూరం తీసుకెళ్లారో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించి మననం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మహిళలకు పూర్తి న్యాయం చేసింది చంద్రబాబు నాయుడే. ఆయన ప్రభుత్వం వస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పి టీడీపీ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి, దాన్ని ఏ విధంగా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఏం మేలు చేసినారో ఒక్కసారి డ్వాక్రా మహిళను కదిలించి చూడండి. ఒక్కసారి బంగారు బ్యాంకులో పెట్టిన అక్క చెల్లెమ్మను కదిలించి చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఏం మేలు చేశారో తెలుస్తుంది. ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చేసిన దివ్యవాణిని అడగండి, ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చిన ఎంతో మంది మహిళలను అడగండి. చంద్రబాబు నాయుడు గారు ఏం మేలు చేశారు, ఏం మంచి చేశారు, వాడుకొని ఏ విధంగా వదిలిపెడతారు మహిళలని. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ప్రతి డ్వాక్రా మహిళను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొని వాళ్ళ నడ్డి విరిచి వాళ్ళ గ్రూపులన్నీ, మహిళా గ్రూపులు, డ్వాక్రా గ్రూపులన్నీ డీఫంక్ అయిపోయి జీరోలోకి పడిపోయి డీ గ్రేడ్లో పడేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు మాట ఇచ్చి ప్రతి మాట అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు ఏవైతే నవరత్నాలు పెట్టారో ఆ నవరత్నాల్లో ప్రతి పథకాన్ని నెరవేర్చి మహిళలను ఒక గొప్ప స్థానంలో నిలబెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎన్ని కల్లిబుల్ల మాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చినా, ఒక్కొక్కరికి కేజీ బంగారం ఇస్తామన్న ఏ మహిళ నమ్మదు. ఈ రోజు మాకు 4 విడతల్లో డ్వాక్రా మహిళలందరికీ కూడా 4 విడతల్లో మా రుణాలు తిరిగి చెల్లిస్తానన్నాడు. 4 విడతల్లో ఆసరా ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి చేయూతి ఇచ్చాడు, చేదోడు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు. ప్రతిదీ మహిళలకి ఏవి కావాలనో అవన్నీ సమకూర్చిపెట్టిన నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ప్రతి మహిళ నిలబడుతుంది. ఆ ఏ మహిళకు మీరు న్యాయం చేయలేదండి. రెయిన్ గన్లు పెట్టారు, జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు, దొమ్మల మీద దండయాత్ర చేశారు. మీకు ఏవైతే మీ కార్యకర్తలకు లబ్ధి పొందుతుంది, ఓన్లీ టీడీపీ కార్యకర్తల లబ్ధి కోసం మాత్రమే 5 ఏళ్లు పనిచేసినాడు చంద్రబాబు నాయుడు గారు. అదే రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు ఆనందంగా ఉండాలని పనిచేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. దీంట్లోనే ప్రజలందరికీ తెలుస్తుందండి. ప్రతి ఇంటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి మహిళ జగనన్న అని అంటున్నారు. కానీ ఏనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మహిళ మంచి కూడా ఆలోచన చేయలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
2024 ఎన్నికల్లో ఖచ్చితంగా మహిళలందరూ సీఎం జగన్ వెంటే ఉంటామని చంద్రబాబు నాయుడు మహిళలకు తీవ్ర అన్యాయం చేసి అన్ని రంగాల్లోనూ పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు అని చెప్పి అనంతపురం నగరంలో ఉన్న వైసీపీ మహిళా రాష్ట్ర నాయకురాలు శ్రీదేవి గారు అంటున్నారు. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ దాదాపీడితో 4 సైడ్ న్యూస్ హనుమంతు, అనంతపురం.